ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నట్టు జరిగింది నాకైతే. నేను రేసింది ఫస్ట్ వీడియో పెడుతున్నప్పుడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత రీచ్ ఉంటుంది. చాలా కామెంట్స్ వస్తున్నాయి, ఎలా రేజిన్ మిక్స్ చేసుకోవాలి, ఎలా కొంచెం డీటెయిల్ గా చెప్పండి, ఇది చేయండి అని. మనం అనుకున్నది కాకుండా ఊహించనిది జరగడం అంటే ఇదే కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసిన కొన్ని టిప్స్ షేర్ చేసుకోవడానికి ఇన్ని వీడియో చేస్తా అనుకోలేదు. చాలా మంది రేజిన్ ఎలా మిక్స్ చేసుకోవాలి అని డిఎం చేస్తున్నారండి. సో అది రేజిన్ ని బట్టి ఉంటుంది. చాలా టైప్స్ ఆఫ్ రేజిన్స్ ఉంటాయి. 1:1, 2:1, 3:1 ఇలా రేజిన్ ని బట్టి దానిపైన మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో 3:1 రేషియో అని అంటే 3 స్పూన్స్ ఆఫ్ రేజిన్ ఉంటే 1 స్పూన్ ఆఫ్ హార్డనర్ మిక్స్ చేయాలి. 2:1 అంటే 2 స్పూన్స్ ఆఫ్ రేజిన్, 1 స్పూన్ ఆఫ్ హార్డనర్ అలా ఉంటుంది అనమాట. 1 స్పూన్ ఇది, 1 స్పూన్ అది, అలా రేజిన్ ని బట్టి దానిపైన మెన్షన్ చేసి ఉంటుంది. లేదు అంటే మీరు వేయింగ్ మిషన్ పైన తీసుకోవచ్చు. లేదు అంటే ఎవ్రీ టైం మనము 3 స్పూన్స్ ఆఫ్ అట్లానే తీసుకోము కదా, కొన్నిసార్లు ఎక్కువలో ఇలా తీసుకుంటాము. దానికి క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటుంది, మనం క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని మినిమం 5 మినిట్స్, బిలో 5 మినిట్స్ అయితే మిక్స్ చేయొద్దు. మనకు మిక్స్ అయింది అనిపిస్తుంది, కానీ 5 మినిట్స్ మినిమం మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. అలా రేజిన్ వేసుకుంటున్నప్పుడు కానీ మిక్స్ చేస్తున్నప్పుడు కానీ బబుల్స్ ఎక్కువ రాకుండా మిక్స్ చేసుకోండి. బబుల్స్ రావడం వల్ల క్లియర్ గా ఉండదు రేజిన్ మనము చేసిన ఐటమ్. సో బబుల్స్ రిమూవ్ చేయడానికి ఫైర్ గన్ అలా ఉంటుంది, కానీ బిగినర్స్ కి అంత అవసరం లేదు. ఆ టూల్స్ అన్ని జస్ట్ వామ్ వాటర్ లో ఎక్కువ బబుల్స్ ఉన్నాయంటే వామ్ వాటర్ లో కొంచెం పెడితే 5 మినిట్స్ అవి బబుల్స్ క్లియర్ అయిపోతాయి అనమాట. ఇంకేమైనా టిప్స్ నాకు తెలిసినవి అయితే షేర్ చేసుకోగలుగుతాను నేనైతే. అండ్ రేజిన్ డ్రై అవ్వడానికి కూడా 24 అవర్స్, 42 అవర్స్ ఇలా టైమింగ్ ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.